హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ మేము గుజరాత్ ట్రిప్ వెళ్ళిన అన్ని వ్లాగ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో లాస్ట్ డేకి వచ్చేసిందండి ద్వారకాది. సో ద్వారకా ట్రిప్ కూడా మొత్తం నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. వన్ డేలోనే అంత ద్వారకా ఎలా కవర్ చేయొచ్చు, ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అన్నీ నేను పోస్ట్ చేశాను. మళ్ళీ చూడని వాళ్ళు ఉంటే పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసేసి గోమతి నది సంగమం అండి. ఇక్కడ చాలామంది స్నానాలు చేయడము లేదంటే దీపాలు వదలడం అలా చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఆ రోజు దీపం వదిలాను వాటర్లో. సో ఈ గోమతి నది అంతా సంగమం అంతా వెళ్ళిపోయి వాటర్ అంతా అరేబియా సముద్రంలోకి కలిసిపోతుంది. సో మేము లాస్ట్ 4th డే మా రిటర్న్ ప్రయాణం ఆ రోజే ఇలా చేయడం జరిగింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం రిటర్న్. సో రిటర్న్లో స్టార్ట్ అయ్యాక మధ్యలో మా డ్రైవర్ ఇలా షాపింగ్ ప్లేస్ అని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. ఈ ప్లేస్ వచ్చి జునాగఢ్ అనే ఊరు అనమాట. సో ఈ జునాగఢ్ అనేది కూడా చాలా పెద్ద ప్లేసే, ఊరే. ఈ ఊరు కూడా చాలా పెద్దది. సో ఇక్కడ అంతా బాందిని టైప్, గుజరాత్ అంటేనే బాందిని శారీస్ ఫేమస్ కదా. సో నాకైతే చాలా బాగా వాళ్ళు చాలా రకాలుగా చూపించారు. సో వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా వాళ్ళు అంత లాగినట్టుగా చేస్తారనమాట. అంటే అవి చాలా దగ్గరగా ఉంటుంది శారీ మొత్తం. సో దాన్ని ఇలా లాగినట్టుగా మనం అంటే తీసుకెళ్ళాలి, టైం లేదు అంటే ఇలా చేసిస్తారు. లేదు అంటే వాళ్ళు రోలింగ్ చేసిస్తారు. లేదు ఇంకా మనం ఇంటికి వచ్చాకైనా మనం రోలింగ్కి ఇవ్వచ్చు. నేనైతే అదే పని చేశాను, ఇంటికి వచ్చాక రోలింగ్కి ఇచ్చాను. చాలా టైప్స్ ఉన్నాయి. నేను తీసుకున్నది అయితే బాందిని ప్లస్ ఇంకా కాంజీవరం అని అంటారు కదా. సో బార్డర్ కాంజీవరం అలా వచ్చేసి ఇంకా బాందిని టైప్ వచ్చింది. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి జునాగఢ్ ప్లేస్లో. సో మొత్తానికైతే నేను ఈ శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఇది ఎంత ప్రైస్ ఉంటుందో ఒకసారి గెస్ చేసి చూడండి, నాకు కామెంట్లో షేర్ చేయండి. లేదంటే నేను మీకు పోస్ట్ చేస్తాను, ఒకసారి కామెంట్లో అయితే షేర్ చేయండి. బాందిని ప్లస్ కాంజీవరం బార్డర్తో ఉన్న నేనైతే ఈ శారీ కొంచెం లుక్ డాబ్గానే ఉంటుంది. సో మొత్తానికి ఇలా తీసేసుకొని మళ్ళీ ట్రావెల్ అయిపోతూ ఉన్నాము. మధ్యలో ఆఫ్టర్నూన్ అవ్వడం, లంచ్కి మళ్ళీ ఇంకా బ్రేక్ పడింది. సో ఇక్కడైతే చాలా బాగా రంగోలీ వేశారు. ఆ రోజు దివాళీ అవ్వడం, సో మా జర్నీ అంతా దివాళీ రోజే స్టార్ట్ అయిపోయింది రిటర్న్. సో ముందైతే ఆర్యన్స్ అయితే ఇలా ఇంకా సూప్ని ఆర్డర్ ఇచ్చాము. దాంతో కుస్తీలు పడుతున్నాడు, నేనే తాగుతాను నేనే తింటాను అంటాడు. ఇంకా కవ్యాన్స్ ఆల్సో అదే టైప్. సో ఇంకా ఇద్దరిని అలా వదిలేసాము, తినట్లేదు. కొంచెం అలా చేస్తూ ఏదో అలా ఇంకా మేనేజ్ చేస్తూ, పిల్లలతో ఇంక ఇలాగే ఉంటుంది కదా ట్రిప్ అంటే. సో మాకైతే కొంచెం అలా ఇలా ఎలా అయినా కూడా మేమైతే ఎలాగో అలా చేసేసుకొని మొత్తానికైతే ఆర్డర్ ఇచ్చేసాము. మా మెనూ మొత్తం ఇలా లంచ్కి. సో అన్ని రోటీస్, ఇంకా స్పెషల్ రైస్, ఒక కర్రీస్ ఇలా తినేసి ఫుల్గా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. జర్నీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ రిటర్న్. ఇంకా ఆడుతూనే ఉన్నావు, ఆడుతూనే ఉన్నావు. ట్రిప్ అంతా ఇదే గోల. మమ్మల్ని మా తలకాయ తింటున్నావు. మా తలకాయ తినకురా అని కొద్ది ఇంకా ఎక్కువ తింటున్నావు ఎందుకురా? దీపావళి, హ్యాపీ దీపావళి. ఇది చూపి మాకు, ఏంటిది ఇది? పెట్టు మొత్తానికి జర్నీ మొత్తం ఇలా కవర్ చేస్తూనే ఉండాలి. పిల్లలతో ఎంజాయ్ చేయాలి, బట్ పిల్లల్ని కొంచెం అలా చేయాలి. వాడు చేసే పనిని కూడా మేము భరిస్తూ ఉండాలి. మొత్తానికైతే రాజ్కోట్కి మేమైతే చేరిపోయాం ఎయిర్పోర్ట్కి. సో మా రిటర్న్ జర్నీ కూడా రాజ్కోట్లోనే బుక్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి రాజ్కోట్ నుంచి ముంబైకి. సో అక్కడి నుంచి ముంబై టు హైదరాబాద్ మా జర్నీ ఇలా ఉందన్నమాట. సో మొత్తానికి ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం చిన్న ఎయిర్పోర్ట్ అండి, చాలా పెద్దగా ఏమి ఉండదు. సో రాజ్కోట్లో కూడా మేము దిగేసి ఇంకా మా డ్రైవర్కి టాటా చెప్పే టైం అయిపోయింది. సో చాలా మట్టుకు డ్రైవర్ అయితే చాలా హెల్ప్ చేశారండి. ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది అది ఇది అన్ని విధాలుగా నేను వీడియోస్లో అన్నీ పోస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ తింటే బాగుంటుంది అనేది కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ నేను మళ్ళీ ఇందులో లింక్లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూడని వాళ్ళు ఉంటే ఇంకా ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కాస్త 1 hour డిలే అవ్వడం ఫ్లైట్. సో అందుకని కూర్చోవడం జరిగింది. కొంచెం
ఏం చేయాలో టైం పాస్ అవ్వక పిల్లలైతే ఇంకా ఆర్యాన్ష్ అయితే కాస్త అటు ఇటు డాన్సులు చేస్తూనే ఉన్నాడు. ఇంకాస్త వాళ్ళ డాడీతో ఇలా స్పెండ్ చేశారు. అన్నీ ఓపెన్ చెయ్యి. ఏం చేస్తున్నాడు వీడు? ఏదేమైనా ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. ఇంకా కొంచెం డిలే అయినా కూడా కొంచెం టైర్డ్ అయిపోయాం. బట్ ఓకే, అలా ఇంకా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ముంబై వరకు. సో ఎలా వెళ్ళినా ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేయాలి అన్న థాట్లో ఉంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో ఎక్కడ ఉన్నా కూడా ఇలా హ్యాపీగానే ఎంజాయ్ చేస్తూనే ట్రావెల్ చేయొచ్చు. సో కొంచెం డిలే అయినా కూడా బట్ పిల్లలతో అయినా పెద్దవాళ్ళతో అయినా ఈ మనం కొంచెం అటు ఇటుగా నవ్వుతూ కొంచెం ఎంజాయ్ చేస్తూ అలా మా ట్రావెల్ అయితే జరిగిపోయింది. ఆఖరికి అయితే ఇంకా ఆఖరిగా ముంబై కూడా వచ్చేసాం. నెక్స్ట్ ముంబైలో దిగగానే చూస్తే మాకైతే ఎయిర్పోర్ట్ అంతా కలర్ఫుల్గా కనిపించిందండి. చాలా లైటింగ్స్తో చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేసేటప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ముందు మేము దిగినప్పుడు అంటే మేము వెళ్ళినప్పుడు ద్వారకాకు వెళ్ళే ముందు అయితే మాకు చిన్నగా అనిపించింది ఎయిర్పోర్ట్. బట్ ఇప్పుడు రిటర్న్ జర్నీలో అయితే మాత్రం ఎయిర్పోర్ట్ చూస్తే చాలా పెద్దగా ఉందండి. చాలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగానే చాలా పెద్దగా ఉంది. చూసినా కూడా చాలా లైటింగ్స్ అయితే ఆ రోజు చాలా బాగా ఎయిర్పోర్ట్ అయితే బాగా డెకరేట్ చేశారు. ఎందుకంటే ఆ రోజు దివాళీ అవ్వడం. సో ఆ రోజే మేము రిటర్న్ జర్నీ హైదరాబాద్కి రావడం. సో ఏదైనా డిసప్పాయింట్ అయితే అవ్వలేదండి. చాలా ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. గుజరాత్ ట్రిప్ అన్ని కవర్ చేసాం. ఆల్మోస్ట్ 4 డేస్లో మా ట్రిప్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఈసారి కూడా చాలా హ్యాపీగానే ఉన్నాము. సో రిటర్న్ అవుతుంటే మాకు దివాళీ అయితే ఇక్కడే కనిపించింది అన్నట్టుగానే ఇంకా మేము విండోలో నుంచి చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఫుల్గా ఈ ట్రిప్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ వీడియోస్ని తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, బాయ్.